ఆయన నమస్తే. నమస్తే సార్. సినిమా అంతా అయిపోయింది, రిలీజ్కి రెడీగా ఉంది. అవును, ఫైనల్ వెర్షన్ చూసుంటారు. ఇప్పుడే సార్ జస్ట్ హీరో, నేను, ప్రొడ్యూసర్ అనిల్ గారు, రైటరు, ఎడిటరు అందరం కలిసి మొత్తం సినిమా అంతా చూసి జస్ట్ ఇప్పుడే మీ దగ్గరకు వచ్చా. ఎలా అనిపించిందండి స్క్రిప్ట్గా ఉన్న మజాక స్క్రీన్ మీదకి వచ్చేసరికి? ఏమనిపించింది? చాలా బాగుందండి. అంటే ఎప్పుడైనా సరే రైటర్ పేపర్ మీద ఉన్న కథ స్క్రీన్ మీదకి పర్ఫెక్ట్గా వచ్చి రైటర్ హ్యాపీ అయితే డైరెక్టర్గా నేను సక్సెస్ అయినట్టే. అందరూ రైటర్స్ ఇద్దరు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. సాయి కృష్ణ అండ్ ప్రసన్న కుమార్ బెజవాడ ఇద్దరు వెరీ హ్యాపీ, గట్టిగా హగ్గు కూడా ఇచ్చారు. అండ్ అట్ ద సేమ్ టైం ప్రొడ్యూసర్లు కూడా చాలా హ్యాపీ, అందరూ హ్యాపీ. ఒక విధంగా చెప్పాలంటే హీరో ఒక పెద్ద ఎప్పుడు టెన్షన్తో ఉన్నాడు నిన్నటి వరకు. అంటే రకరకాల ఏ పబ్లిసిటీ అని ఇది అది ఫుల్ బిజీ టెన్షన్, ఆయన షూటింగ్స్, ఆ టెన్షన్లో ఉండి కూడా ఈరోజు వచ్చి చూసి చాలా హ్యాపీగా అయిపోయాడు. చాలా బాగుందండి సినిమా. మీ కథని మీరు డైరెక్షన్ చేయడం వేరు, ఒక రైటర్ కథను ఓన్ చేసుకుని డైరెక్షన్ చేయడం వేరు. అవును. ఆ దాంట్లో ఉన్న ఇబ్బంది ఏంటండి? ఇబ్బంది అంటే ఏముండదు. అంటే యాక్చువల్గా ఒకప్పుడు ఒక రైటర్ రాస్తే ఒక డైరెక్టర్ తీసేవాడు. ఇది యాక్చువల్గా ఉండేవి. రాను రాను ఏమైందంటే డైరెక్టర్లు కూడా కథలు రాసుకోవడం మొదలుపెట్టారు, లేదా కథలు రాసుకున్న వాళ్ళు డైరెక్టర్లు అవ్వడం మొదలుపెట్టారు. ఇలా రకరకాలుగా వచ్చేసి ఇది అలవాటు అయిపోయింది. బట్ కానీ డైరెక్టర్ అన్నవాడు తన కథ తను రాసుకోగలగాలి. అట్ ద సేమ్ టైం ఇంకొక రాసిన కథను కూడా తను అడాప్ట్ చేసి సినిమా తీయగలగాలి. అదే క్రాఫ్ట్ అది డైరెక్టర్ అన్నది. సో అందువల్ల దానిలో నాకు ఎప్పుడు ఏ విధమైన ఇబ్బందులు ఉండవు. కానీ ఈ రోజుల్లో ఏమైపోయిందంటే కథ ఎవరైతే తీసుకొస్తున్నారో వాళ్ళే డైరెక్టర్లు అంటున్నారు. అదే అంటున్నా, ఇలా మారింది. ఇప్పుడు అంతెందుకు, నేనే ఎగ్జాంపుల్. నా ఫస్ట్ సినిమా మేము వేసుకొచ్చాం కూడా నేనే కథ, నేనే డైరెక్టర్ని, నేనే రైటర్ని, డైరెక్టర్ని. అలాగే సినిమా చూపిస్తామా కథ నేనే రాసుకున్నాను, నేనే డైరెక్టర్ని. ఆ తర్వాత నుండి ఇంక ప్రసన్న కుమార్ కథలు రాస్తున్నాడు, నేను డైరెక్షన్ చేస్తున్నాను. సో నా కెరియర్ కూడా అలాగే స్టార్ట్ అయింది ఒక విధంగా చెప్పాలంటే. బట్ నేను ఇండస్ట్రీకి వచ్చింది డైరెక్టర్ అవుదామని వచ్చాను, కానీ రైటర్ అవుదామని రాలా. సో డైరెక్టర్కి రైటింగ్ నాలెడ్జ్ కూడా ఉండాలి 100%. ఎందుకంటే జడ్జిమెంట్ తీసుకునేటప్పుడు ఆ కమాండ్ ఉండాలి. రైటర్గా కూడా కొన్ని సినిమాలు పనిచేసినట్టున్నారు. అంటే అసిస్టెంట్ రైటర్గా అలా చేశాను. ఇప్పుడు అంటే అసిస్టెంట్ డైరెక్టర్ ఉండేటప్పుడు ఏం చేసేవాళ్ళంటే నేను బాగా రాసేవాడిని సార్. రైటింగ్ బాగోదు అసలు. సీన్స్ బాగా డెవలప్ చేసేవాడిని, డైలాగ్స్ బాగా రాసేవాడిని. దాంతో డైరెక్టర్లో ప్రొడ్యూసర్లు ఏం చేసేవాళ్ళంటే మా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కూడా ఒక్కొక్కరిని ఒక్కొక్క దానికి పెడతారు. కాస్ట్యూమ్స్ కానీ ఒకరిని, ఆర్ట్ డిపార్ట్మెంట్కి ఒకరిని, మొత్తం పోస్ట్ ప్రొడక్షన్ అందరికి ఒకరిని, అలాగా స్క్రిప్ట్కి ఒకరిని పెడతారు. అలా నన్ను ఎప్పుడు ఆ స్క్రిప్ట్లో పెట్టేవాళ్ళు. ఎందుకంటే బాగా రాస్తున్నాడు, లైన్ బాగా డెవలప్ చేస్తున్నాడు త్రినాథ్ అని చెప్పి నన్ను కంప్లీట్ స్క్రిప్ట్లోనే ఉంచేవాళ్ళు. ఆ విధంగా రాసేవాడిని. అంటే మన వాళ్ళు ఏమనుకుంటారంటే బయట ఒకప్పుడు విజయభాస్కర్ త్రివిక్రమ ఆ కాంబినేషన్ ఎలా చూసాము, ఇప్పుడు నక్కిన త్రినాథరావు ప్రసన్న ఈ కాంబినేషన్ అలా కనబడుతుంది. సంతోషం అండి, వెరీ హ్యాపీ. అది సక్సెస్ఫుల్ కాంబినేషనేగా. ఇప్పుడు వరకు అయితే ఫెయిల్యూర్స్ లేవు, సక్సెస్తోనే ఉన్నాం. సంతోషమే అది కూడా. ఈ ప్రయాణం ముందు కూడా ఇలాగే కొనసాగుద్ది? డెఫినెట్గా సాగుద్దండి, 100%. నేను ఎప్పుడు ప్రసన్న గారికి కూడా చెప్తా, నువ్వు ఏ కథతో అయినా నాకు నచ్చితే నేను కలిసి చేస్తాను. అలాగే నేను బయటకు అది ఏదైనా నచ్చినా చేసుకుంటాను. మళ్ళీ నువ్వు దానికి ఫీల్ అవ్వకూడదు, చాలా స్పోర్టివ్గా తీసుకోవాలి. అలాగే నువ్వు కథ ఏదైనా బయటకి ఇచ్చి వేరే డైరెక్టర్కి ఇచ్చినా నేనేమి ఫీల్ అవ్వను, నేను స్పోర్టివ్గా తీసుకుంటాను అని ఎప్పుడు చెప్తుంటాను ఆయనకి. ఈ కథ కూడా బయట అటు ఇటు తిరిగి మీ వరకు వచ్చినట్టుంది. అవును, ఈ కథ అంటే లైన్ పరంగా ధమాకా షూటింగ్ అప్పుడే లైట్గా ప్రసన్న గారు చెప్పారండి. ఒక 2 minutes చెప్పాడు, బాగుంది ఇది. అప్పుడు చెప్పేటప్పుడు కూడా రావు రమేష్ గారు అనే చెప్పాడు. యంగ్ హీరో ఎవరో సెట్ కావట్లే, ఎవరిని పెడతావు మరి నేను అడిగాను. అంటే చేయడానికి రెడీగా ఉండాలి కదా రావు రమేష్ అంటే. హీరోలకు కూడా అది ఉంటుంది కదా వాళ్ళకంటూ ఒక ఓన్గా. మరి ఎవరు ఒప్పుకుంటారో ఏమో, మరి అది ఒప్పుకుంటే మాత్రం మంచి కథ అవుద్ది ప్రసన్న గారు అని చెప్పాను అప్పట్లో. కానీ తిరిగి మళ్ళీ నా దగ్గరకు వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలే. అది ఇక్కడికే వచ్చింది. కానీ ఆ విషయంలో సందీప్ గారు గ్రేట్. ఒప్పుకోవడం, ఈ సినిమా నేను చేస్తాను కథ నచ్చి చేయడానికి ఒప్పుకోవడం అన్నది చాలా గ్రేట్. ఆయన ఆ డెసిషన్ తీసుకోవడం గొప్ప విషయమే. ఏంటి యంగ్ హీరోలు ఒప్పుకోవడానికి ప్రాబ్లం ఏంటి? హీరో అన్నవాళ్ళు యంగ్ హీరో లేకపోతే సీనియర్ హీరో అని కాదు. హీరోలు అనుభూతికి ఏమవుతుందంటే వాళ్ళు సోలోగా చేయాలి, వాళ్ళదేంటి అన్నీ చూసుకుంటారు కదా. సో ఇంచుమించుగా ఆల్మోస్ట్ వాళ్ళు ఇంచుమించు
ఒక పాటలు ఫైట్ తప్ప మిగిలినంతా రావు రమేష్ గారు హీరో గారు ఇద్దరు ఈక్వల్ పార్ట్. స్క్రీన్ టైం కూడా ఇంచుమించుగా ఈక్వల్ ఉంటుంది. కాకపోతే రమేష్ గారికి ఫైట్లు ఉండవు, ఈయనకి ఫైట్లు ఉంటాయి. అయితే రమేష్ గారికి ఒక సాంగ్ కూడా పెట్టాం. సో అలా షేరింగ్ ఉంటుంది కదండి, ఆ షేరింగ్ ఒప్పుకోవడం అనేది గొప్ప విషయం. ఈ చిరంజీవి గారుని సిద్ధు కలిసి చేస్తారు ఈ సినిమా అని చెప్పి ఒకనొక దశలో వార్తలు వచ్చే బయటకు. అవును. ఒకవేళ మీరు ఇప్పుడు సినిమా చూస్తున్నారు కదా, ఒకవేళ వాళ్ళిద్దరు చేస్తుంటే ఏంటి, ఎలా ఉండబోయేది? అప్పుడు ఈ కథ చిరంజీవి గారి దగ్గర ఉన్నప్పుడు ఎలాగుండేది నాకు తెలియదు, ఇప్పటికీ తెలియదు. బట్ ఇప్పుడు నేను ఇది తీసిన మజాక సినిమా చూస్తే నేను అనుకునేవాడిని చిరంజీవి గారికి ఇది కథ చిన్నగా అయిపోద్దేమో అని నాకు పర్సనల్ ఫీలింగ్. చిరంజీవి గారికి అంటే ఆయన రేంజ్కి ఆయన స్టేచర్కి ఇది చిన్నది అయిపోద్దా అని నాకైతే ఇప్పటికీ అనిపిస్తుంటుంది. అలా బ్రోడాడీకి దీనికి ఏమైనా సంబంధం ఉందా? అసలు ఏ విధమైన సంబంధం లేదు. ఫస్ట్లో ఇది నేను ఒప్పుకునేటప్పుడు అందరూ ఇద్దరు ముగ్గురు మీలాంటి స్నేహితులు ఇది బ్రోడాడీ ఏమో అలా అని ఇండస్ట్రీ స్నేహితులు చెప్తే అవునా అని చెప్పి ఆ సినిమా చూశాను నేను. చూసిన తర్వాత అసలు సంబంధం లేదు దానికి దీనికి. కనీసం దాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యారని కూడా లేదు. ఇది ఒక డిఫరెంట్ కదా. అంటే 100 కోట్ల సినిమా తీసిన ఒక డైరెక్టరు ఖచ్చితంగా తర్వాత సినిమా ఏ పెద్ద స్టార్ని పట్టుకుంటాడు, పెద్ద కాంబినేషన్లో సెట్ చేసుకుని వస్తారని అందరూ నమ్ముతారు అనుకుంటారు. కానీ మీరైతే సర్ప్రైజ్ చేశారు ఒక మజాకా లాంటి ఒక మీడియం రేంజ్ సినిమాతో. ఏంటి షిఫ్టింగ్కి కారణం ఏంటి? షిఫ్టింగ్ కారణం ఏం లేదు సార్. నాకేంటంటే అందరిలాగే నాకు కూడా పెద్ద హీరోలతో చేయాలి, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అని ఉంటుంది, ఆశ అన్నది కంపల్సరీ ఉంటుంది. కానీ కొన్ని కథలు నచ్చుతాయి, వదులుకోవాలని కూడా మనసు ఒప్పదు. కథ నచ్చింది, హీరోలు సెట్ అయ్యారు, చేద్దాం అని. పైగా ఇంకోటి సందీప్ గారు ఇంచుమించు 7 ఏళ్ళ నుంచి పాపం ప్రతి సినిమా తర్వాత కూడా అన్న నేను అడగడం రైటో రాంగో నాకు తెలియదు, నువ్వు హిట్లో ఉన్నావు బాగా, సో అదేమో మరి నాకు తెలియదు కానీ బట్ నాకు మాత్రం ఒక్క సినిమా చేయండి అన్న ఇప్పటికైనా అని ప్రతి సినిమాకి ఆయన అడుగుతూ ఉంటాడు. లక్కీగా ఈ సినిమా కథ సెట్ అవడంతో సరే నేను నీకు మాట ఇచ్చాను కదా చేద్దాం అని చేశాను. నాకు చిన్న క్యూరియాసిటీ కొద్దిగా అడిగే క్వశ్చన్ ఇది. 100 కోట్ల సినిమా తీయడం ఈ రోజుల్లో మామూలు విషయం కాదు, అదో పెద్ద అచీవ్మెంట్ కదా. కానీ ఎంటర్టైన్మెంట్తో 100 కోట్ల సినిమా తీసే డైరెక్టర్లు కానీ కమర్షియల్ బేస్లో వరల్డ్ బిల్డింగ్ లాంటి పెద్ద పెద్ద మాటలు ఉపయోగించి 100 కోట్ల సినిమా తీసే ఓ డైరెక్టర్ కానీ చూసే విధానంలో మార్పు ఏమైనా ఉందా? చూసే విధానం అంటే ఏం లేదు సార్. ఇప్పుడు ఏదైనా సరే అది 100 కోట్ల బడ్జెట్ అవనివ్వండి, 5 కోట్ల బడ్జెట్ అవనివ్వండి, 500 కోట్ల బడ్జెట్ అవనివ్వండి, సినిమాలో ఇంట్రెస్ట్ లేకపోతే సినిమా కనెక్ట్ అవ్వకపోతే ఎవడు చూడు సినిమాని. దేనికైనా కనెక్టివిటీ పాయింట్ ఒకటే, దానికైనా ఒకటి దీనికైనా. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఇప్పుడు టైటానిక్ ఫిల్మ్ ఉంది, దాని హై టెక్నికల్ వాల్యూస్ ఉన్న ఫిల్మే కదా సార్. కానీ అది అంత బాగా కనెక్ట్ అవ్వడానికి కారణం ఏంటి సార్? టెక్నికల్ స్టఫా కాదు, బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఉంది లోపల, అద్భుతమైన బాండింగ్ ఉంది, అద్భుతమైన ఎమోషన్ ఉంది. అవతార్ తీసుకోండి, అది కూడా హైలీ టెక్నికల్ ఫిల్మే కదా. అందులో ఎంత బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఉంటుంది, ఎంత ఎమోషన్ ఉంటుంది. సో ఈ ఏదైతే సోల్ ఏదైతే ఉందో అది స్ట్రాంగ్ ఉండాలి. అది స్ట్రాంగ్గా లేకపోతే మనం ఎంత టెక్నికల్ వాల్యూస్ తీసినా, లేకపోతే 2000, 3000 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టి తీసినా చూడరు జనాలు. అది కనెక్ట్ అయితేనే చూస్తారు. నేను అనేది ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు, ఇండస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో 100 కోట్ల సినిమా తీసిన ఒక ఎంటర్టైన్మెంట్తో 100 కోట్ల సినిమా తీసిన డైరెక్టర్ని, మాస్ మసాలా కమర్షియల్ వాల్యూస్తో 100 కోట్ల సినిమా తీసిన డైరెక్టర్ని చూసే విధానంలో తేడా ఉంది ఇండస్ట్రీ పరంగా అంటున్నాను. ఇండస్ట్రీ పరంగా డెఫినెట్గా మీరు అన్నట్టు మాస్ డైరెక్టర్స్ని కొంచెం బాగా చూస్తారు 100%. ఇప్పుడు నాకన్నా వాళ్ళని బాగా చూస్తారు, 100% చూస్తారు. నేను మాస్ కమర్షియల్ ఫిల్మ్సే తీసినా, కాకపోతే నేను అంత ఆ క్యాటర్ సినిమాలు చేయలేదు. ఇంకా ఎంటర్టైన్మెంట్ని నమ్ముకుని దీని మీదే కమర్షియల్గా మాస్ కమర్షియల్సే తీస్తున్నాను. అది చూసే విధానం అంటే మీ ఇంటెన్షన్ ఏంటంటే ఇండస్ట్రీ చూసే విధానం అంటారు. ఇండస్ట్రీ చూసే విధానంలో వాళ్ళకు ఎప్పుడు కూడా ఒక మెట్టు పైన ఉంటుంది, అది నాది ఎప్పుడు ఒకటి కిందనే ఉంటుంది. సో ఇక్కడ ప్రాబ్లం ఎప్పుడు రాదంటే నేను సంథింగ్ ఎక్స్పెక్ట్ చేస్తే ఇచ్చే గౌరవాన్ని కానీ ఇచ్చే మనీని కానీ నేను ఎక్స్పెక్ట్ చేస్తే నేను ఫీల్ అవ్వాలి. బట్ నేను అదేమి ఎక్స్పెక్ట్ చేయను, నేను జస్ట్ హ్యూమన్ బీయింగ్గా ఉంటుంటాను అంతే. నేను రాగానే అక్కడ లేచి నించోవాలని కానీ, లేకపోతే రాగానే అందరూ సెకండ్లు ఇవ్వాలి కానీ, రాగానే నన్ను హగ్గు చేసుకోవాలని కానీ నేను ఎక్స్పెక్ట్ చేయను. ఎక్స్పెక్ట్ చేయకుండా వాళ్ళు ఇస్తే నేను నాకు బోనస్లో ఫీల్ అవుతాను. సో ఎక్స్పెక్ట్ చేయను కాబట్టి అసలు ఆ ఫీలింగే నాకు ఉండదు. నేను ఏదైతే సినిమా హ్యాండిల్ చేశానో దాన్ని పర్ఫెక్ట్గా తీయాలి, దాన్ని కమర్షియల్గా హిట్ చేసి ప్రొడ్యూసర్కి కొంచెం హ్యాపీగా ఉంచాలి,
యాక్ట్ చేసిన నటులు, పనిచేసిన టెక్నీషియన్స్ ఎండ్ ఆఫ్ ద డే హ్యాపీగా ఉండాలి, ఇదే మీటర్తో సినిమా తీస్తుంటాను అంతే. ఇవన్నీ చూడను. ధమాకా తర్వాత పెద్ద పెద్ద హీరోలు ఎవరు ఫోన్ చేసి నాకు కథ చెప్పు అని చెప్పలేదు? అని ధమాకా తర్వాత అందరూ హీరోలు చాలామంది ఫోన్లు చేశారండి, చేద్దాం మనం చేద్దాం అని. కథ సెట్ అవ్వాలి కదండి. నాకు ఇప్పుడు నాలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు హీరో డేట్లు ఇచ్చాడు కదా, ఏదో కథ ఎక్కించాలి, అలా నేను చేయలేను. ఆ టైప్ మేకర్ని కాదు నేను. నాకేంటంటే కథ నచ్చాలి, కథ సెట్ అవ్వాలి. కథ సెట్ అయితే నేనే ఆ హీరో దగ్గరికి వెళ్తాను. ఇప్పుడు నాకు ఫోన్ చేసిన హీరోలకు కూడా నేను అదే చెప్పింది, సార్ మీకు కథ ఇది మీరు చేయాల్సిన కథ అని నాకు అనిపించి, ఆ కథ నాకు బయట నుండి వచ్చినా లేదా నేను రాసుకున్నా ఎలా వచ్చినా సరే నా అంతటి నేనే మీ దగ్గరికి వచ్చి చెప్తాను సార్ అనే చెప్తుంటాను అందరికి కూడా. వాళ్ళు కూడా దాన్ని మంచి అప్రిషియేట్ చేస్తారు, నిజంగా సూపరు, కథే కదా ఇంపార్టెంట్ అంటారు. ఈరోజు హీరోలు కూడా కథల కోసమే వెయిటింగ్ సార్. ఏ హీరో కూడా ఓన్లీ డబ్బుల కోసం ఎవరు చేయట్లా. అందరు హీరోలు కథలు వింటున్నారు జాగ్రత్తగా, ఎందుకంటే మారిపోయాయి, రోజులు మారిపోయాయి. చాలా జాగ్రత్తగా చేయాలి సినిమాలు, లేకపోతే ఆడే పరిస్థితి కనబట్టలేదు. ఇదివరకు కాంబినేషన్ మీద రన్ అయ్యేది సినిమా కదా. అవును, ఇప్పుడైతే మారింది, మొత్తం మారింది. ఇప్పుడు కాంబినేషన్ సార్, కాంబినేషన్లు, స్టార్డము ఇవన్నీ కూడా ఏదో డిజిటల్ బిజినెస్కో లేకపోతే సినిమా ఓపెనింగ్స్కో పనికొస్తుంది సార్. సినిమాలో విషయం లేక ఆ ఓపెనింగ్స్ వరకు పనికొస్తుంది. ఆ తర్వాత సినిమాలో విషయం ఉంటే అది హిట్ అవుద్ది. అలాగే సినిమాలో విషయం లేకపోతే ఎందుకు పనికిరావు. కానీ బట్ డిస్ట్రిబ్యూటర్స్ హ్యాపీగా ఎప్పుడు ఉంటారంటే ఓపెనింగ్స్ ఉండాలి కదా. ఓపెనింగ్స్ ఉండాలంటే ఆ స్టార్స్ ఉండాలి, కంపల్సరీ ఉండాలి. సో అంతవరకు మాత్రం చాలా బాగా పనిచేస్తుంది. మీరు మీ సినిమాలు చూస్తుంటే ఎంటర్టైన్మెంట్ బాగా పట్టారు మీరు అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైమ్ కమర్షియల్ యాంగిల్ కూడా మీకు అర్థమైంది ఈ మధ్యకాలంలో. ధమాకా చూసినా సరే, ఈ మజాకాలో ట్రేజర్ చూసినా సరే, కమర్షియల్ యాంగిల్ బాగా పట్టారు మీరు. ఎక్కడ హైస్ ఎక్కడ ఇవ్వాలో అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ ధమాకాలోనే పల్సర్ బండి పాట వచ్చినప్పటికీ ఆ సినిమా రేంజే మారిపోయింది కదా. పెద్ద హీరోని హ్యాండిల్ చేయడం కమర్షియల్ మ్యాటర్లో అన్నది ఈ జర్నీలో బాగా అర్థమైంది అనిపిస్తుంది. అవునవును కదా. నాకేంటంటే యాజ్ ఆడియన్గా హీరోని ఎలా చూడాలనుకుంటారు, మళ్ళీ ఒక్కొక్క హీరోని ఒక్కొక్కలా చూడాలనుకుంటారు ఆడియన్స్. హీరోని ఏదో ఎక్స్పెక్ట్ చేస్తారు వాళ్ళు సినిమాలో. కథతో పాటు ఇదొక యాంగిల్ ఉంటుంది. నా హీరోని ఇలా చూడాలి, నా హీరోని ఇలాంటి ఫైట్లో చూడాలి, లేకపోతే ఇలా చూడాలి, నా హీరో ఇలాంటి డైలాగ్ చెప్పాలి, ఇలాంటి వాళ్ళ కోరికలు ఉంటాయి కొన్ని. ఇది ఫ్యాన్స్ వరకే పనికి వస్తుంది, ఫ్యాన్స్ వరకు. ఎందుకంటే వాళ్ళ అభిమానులు కాబట్టి, వాళ్ళ అభిమాని హీరోల కోసం వాళ్ళు చూడాలనుకుంటారు. అవి మెయింటైన్ చేస్తాను నేను సెలెక్ట్ చేసుకునే హీరోని బట్టి. అట్ ద సేమ్ టైం నా కథని ఎక్కడ కూడా పక్కతో పట్టించకుండా దాన్ని ఇలాగే ఫాలో అవుతూ అవి దీనికి యాడ్ చేస్తూ ఉంటాను. సో మళ్ళీ సినిమా అంతా కూడా ఎక్కడ బోర్ పాయింట్ కలగకుండా, ఎక్కడైనా బోర్ కలిగితే మీరు ఏదో కొడుతుంది అనగానే మీరు అన్నట్టు పల్సర్ బైక్ తీసుకొచ్చి అక్కడ పెట్టడం నాకు చూస్తే నాకు అర్థమైపోతుంటుంది. నాకు చూసేవరకు కూడా అక్కడే సార్ మేకింగ్ అప్పుడే అర్థమైపోతుంటుంది, ఏంటి స్లాట్ ఏదో కొంచెం బోర్ కొడుతుంది అని అర్థమైపోతుంది. యాక్చువల్గా అసందర్భంగా వచ్చినట్టే అనిపిస్తుంది యాక్చువల్గా. కానీ ఆ టైంకి మనం హ్యాపీ ఫీల్ అవుతాం. మీ టెక్నిక్ అదే కదా, పల్సర్ బైక్ బండి పాట తీసుకురావడం. అంతే. అక్కడ ఏమైంది, ధమాకాకి రాబోసరికి ఏమైంది, ఎపిసోడ్స్ వరుసగా వచ్చేస్తున్నాయి, మధ్యలో రిలీఫ్ ఉండట్లేదు. నేను సినిమా ఫైనల్గా చూస్తున్నప్పుడు బాగా స్ట్రెస్ పడిపోతుంది నా బ్రెయిన్ మీద. ఏంది ఇంత స్ట్రెస్ పడుతుంది అని చెప్పి కొంచెం రిలాక్స్ ఇవ్వాలి బ్రెయిన్కి అని రవితేజ గారికి కూడా చూపిస్తే, అవునబ్బాయి ఇక్కడ ఏదో మ్యాజిక్ చేయాలబ్బాయి, ఏం చేద్దాం, డైలాగ్ బేస్డ్ వెళ్దామా, ఏం వెళ్దాం అంటే, ఉన్న మొత్తం సీన్లో డైలాగులు ఫైట్లు ఇవే కదా, అలా కాదు చిన్న మ్యాజిక్ చేద్దాం అని చెప్పి వెంటనే అప్పటికే పెద్ద హిట్. నేను సినిమా తీయకముందే 40 హిట్. మీ సినిమా హిట్ కాదు, ముందే హిట్ అది. అప్పుడు ఎవరైతే ఆ పర్సన్స్ ఉన్నారో కలిసాం, వాళ్ళు వెంటనే ఒప్పుకున్నారు. అది పెట్టడం ఎంత ప్లస్ అయిందంటే, అసలు మీకు ఇందాక నేను అన్నట్టు ఎపిసోడ్ వచ్చేస్తున్నాయి అనే బోర్ ఉండదు. ఇప్పుడు 2 సార్, ఒకటి బ్రెయిన్ మీద ఎక్కువ స్ట్రెస్ పడకూడదు సినిమా చూస్తున్నప్పుడు. 2 ఐబాల్ విపరీతంగా కదలకూడదు. థియేటర్లో కూర్చొని చూస్తున్న ఆడియన్ ఐబాల్ లెఫ్ట్ రైట్ అప్ డౌన్ 20 స్ట్రెయిన్ అయిపోతాయి కళ్ళు. ఆ టైపు ఎప్పుడు వెళ్ళకూడదు. అలాగే సీన్స్ వైజ్ బ్రెయిన్ మీద ఎక్కువ స్ట్రెస్ పడకూడదు. ఈ 2 పడినంత వరకు హ్యాపీ సార్. వీటి మీద స్ట్రెయిన్ పడుతుంటే చిరాకు పడుతూ ఉంటాడు ఆడియన్, కొంచెం స్ట్రెయిన్ ఫీల్ అవుతుంటాడు. అవి పడకుండా చూసుకోవాలి. కాబట్టి పల్సర్ బైక్ మీకు చాలా బాగా హెల్ప్ చేసింది.
బాగా హెల్ప్ చేసింది, చాలా సూపర్గా హెల్ప్ చేసింది. అంటే ఆ పర్టికులర్గా ఆ సాంగ్ వచ్చే ప్లేస్మెంట్లో సినిమా నా లేపి కూర్చోబెట్టింది ఒక్కసారి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ థియేటర్ నుంచి బయటికి వెళ్ళే టైం అది. ఆ టైంలో అంటే ఒక ఎనర్జీని ఇచ్చి ఆడియన్స్ని ఒక యాక్టివ్గా బయటకు పంపించింది. పైగా మీకు శ్రీలీల లాంటి ఒక డాన్సర్ మళ్ళీ చూడండి, ఆ సాంగ్ కూడా ఒక ఆఫీస్లో తీసేసాం, దానికి సెట్ వేయలేదు, ఏమేయలేదు. సాంగ్కున్న స్ట్రెంగ్త్ అండి అది, ఆ సాంగ్కున్న స్ట్రెంగ్త్. అదేం అడగలేదు ఆ సాంగ్ అసలు. అప్పుడు టైం లేదు, ఇంకా లాస్ట్ మినిట్లో తీసుకున్న డెసిషన్. సినిమా రిలీజ్ డేట్ వేసేసారు, రిలీజ్ చేయాలి. ఆ టైంలో ఇప్పుడు సెట్ వేసుకొని కూర్చుంటే వర్కౌట్ అవుతావు. ఇంకా అప్పుడు అదే ఆఫీస్లో తీసేసాం, అయినా సరే చూశారు జనాలు. ఇందులో రాములమ్మ పాట తీసుకురావడానికి కూడా అదే ఇన్స్పిరేషన్. ఇందులోని రాములమ్మ పాట అంటే ఇది ప్రీ క్లైమాక్స్లో ఒక స్ట్రెంగ్త్ కోసం దేనికోసం చేసింది కాదు. హీరో హీరోయిన్ మధ్య ఒక మంచి ఫోక్ సాంగ్ వేద్దాం, చిన్న ఎనర్జీగా ఉంటుంది, ఆల్రెడీ సెట్ సాంగ్లు ఇవన్నీ చేసాం కదా అని అనుకున్న తర్వాత అవునా అని చెప్పి ఈ సాంగ్ కూడా నాకు ఈ సాంగ్ ఏంటండి బాబు, ఈ మధ్యకాలంలో నేను చూస్తున్నాను యూట్యూబ్లో పిల్లలు చేస్తున్నారు అసలు సాంగ్స్, వీడియోలు ఏమంటారు, వీడియో ఆల్బమ్లు అన్నీ జానపదాలే. అసలు ఎంత మంచి మంచి పాటలు వచ్చేస్తున్నాయో. నాకు ఈ మధ్య ఒక కోరిక కూడా కలుగుతుంది, ఏదైనా ఒక సినిమా ఇలాంటి సూపర్ హిట్ సాంగ్లు ఒక 4 పిక్ చేసుకొని ఒక మంచి కమర్షియల్ మీటర్ ఉన్న స్క్రిప్ట్ చేసి వీళ్ళు 4 మ్యూజిక్ డైరెక్టర్లు చేసేసి ఎవరైతే చేశారో వాళ్ళు కొంచెం టెక్నికల్గా కొంచెం బడ్జెట్ ఇస్తే ఇంకా క్వాలిటీ సాంగ్ వస్తుంది కదా సార్. అది వాళ్ళని చేసి అలా చేస్తే ఎలా ఉంటుంది అని అనిపించింది ఈ మధ్య నాకు అనిపిస్తుంది. అమ్మో ఇప్పుడు మీకు చెప్పాను ఎవరు. యాక్చువల్గా ఇదివరకు ఏమయ్యేదంటే సార్, ఇదివరకు సినిమాల్లో హిట్ అయిన పాటల్ని వాళ్ళు వాడుకునేవాళ్ళు. అవును, ఇప్పుడు రివర్స్ అయింది, వాళ్ళని తీసుకొచ్చి మనం వాడుకుంటాం. సరే మన దగ్గర బడ్జెట్ ఉండి బోల్డ్ అంత ఎక్విప్మెంట్ ఉండి ఇంత టెక్నికాలిటీ ఉండి వాళ్ళని తీసుకొచ్చి కొత్త పాటలు చేయించుకోవచ్చు కదా. అది ఇప్పుడు మన దగ్గర బడ్జెట్ ఉంది, టెక్నికల్ అన్నీ ఉంది, మరి టాలెంట్ అక్కడ ఉంది కాబట్టి టాలెంట్ తెచ్చుకోవాలి. సో టాలెంట్ ఉంటేనే కదా ఈ బడ్జెట్లు, ఈ టెక్నికల్ టీములు ఇవన్నీ. సో టాలెంట్ ఈజ్ ఇంపార్టెంట్. అందుకే నాకు అనిపించింది ఆ టాలెంట్ మనం తెచ్చుకోవాలి ఇక్కడికి అని మధ్య కొన్ని డిసైడ్ అయ్యాను. ఒక సినిమా అలా చేద్దాం, మంచి స్క్రిప్టే చేసుకు, మంచి ఎంటర్టైనరే చేసి ఇలా మనకు నచ్చినవి చాలా ఉన్నాయి సార్. వారానికి ఒకటి లేకపోతే 15 రోజులకు ఒకటి రిలీజ్ చేస్తున్నారు తమ్ముళ్ళు, ఇరక్కొట్టేస్తున్నారు. ఆ డ్యాన్స్లు ఎలా చేస్తున్నారు అసలు, ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్లో ఒక్కొక్కరు లో బడ్జెట్లో. ఆ మధ్య మంగిలి గారు ఎక్కువ చేసేవాళ్ళు, మరి ఈ మధ్య దేవుడి పాటలు ఎక్కువ చేస్తున్నారు ఆవిడ. కానీ ఇంక రిమైనింగ్ చాలామంది బాగా చేస్తున్నారు. మీరు నిజంగా నేను అలాంటి వచ్చినప్పుడు చూస్తుంటాను ఆ సాంగ్ని. ఎక్స్ప్రెషన్లు, ఎలాంటి ఎక్స్ప్రెషన్లు. మన మాస్టర్ని అడిగాను, మాస్టర్ ఇప్పుడు ఈ పాటలు చేస్తున్నారు కదా వీళ్ళు డాన్సర్సా లేకపోతే నిజంగానే ఆర్టిస్ట్లా అని. అంటే అప్పుడు మాస్టర్ చూసి లేదు డాన్సర్లు కాదు సార్ ఆర్టిస్ట్లే. అంటే అది లెర్నింగ్ నేర్చుకుని ఉంటారు వాళ్ళు, ఎంత బాగా చేస్తున్నారు అని. ఇలాంటి ఐడియా కూడా ఒకటి మైండ్లో తిరుగుతూ ఉంది. దీన్ని మీరు సపోర్ట్ చేస్తారా లేకపోతే ఎగరేస్టా? లేదు తప్పకుండా సపోర్ట్. ఇప్పుడు సరే ఒక సినిమా హిట్ అవ్వడానికి అనేక కారణాలు ఉంటే అది ఇదొక కారణం అనుకోండి, హ్యాపీయే కదా ఎవరికైనా సరే. పైగా కొత్త టాలెంట్ బయటకు వస్తుంది. మీరు రావులమ్మ పాటకి తీసుకొచ్చారు, వాళ్ళకు కూడా పేరు వస్తుంది కదా. వస్తుంది, డెఫినెట్గా వస్తుంది. ఎన్ని పాటలు వడగొట్టారు ఈ రావులమ్మ పాట కోసం? ఎన్ని పాటలు వడగొట్టారు? వడగొట్టడం అంటే ఎన్ని పాటలు సెలెక్ట్ చేసి దాంట్లో నుంచి? లేదు, డైరెక్ట్ ఒకటే పాట. రాములమ్మ ఇది ఎవరో కనుక్కోండి ఒకసారి పర్మిషన్ అడుగుదాం అంటే కనుక్కున్నారు, పిలిచి మాట్లాడితే అది ఒప్పుకున్నారు. హ్యాపీ ఫీల్ అయితే అప్పుడు మళ్ళీ మా మ్యూజిక్ డైరెక్టర్ పంపించి దీని ఇన్స్ట్రుమెంటేషన్ చేయండి అంటే మళ్ళీ ఫిల్మ్ క్వాలిటీ ఉండాలి కదా, మళ్ళీ ఫ్రెష్ ఇన్స్ట్రుమెంటేషన్ సింగర్స్ అలా చేసాం. మళ్ళీ క్వాలిటీ సరిపోదు సినిమాకి. లిరిక్స్లో కూడా మార్పులు చేర్పులు చేసినట్టు. లిరిక్స్ క్యూ లిరిక్స్ ఏవైతే హుక్ లిరిక్స్ ఉన్నాయో మార్చలేదు, కొన్ని పదాలు మార్చాం. ప్రసన్న కుమార్ గారు ఆ పని కూడా చేసినట్టున్నారు. ఆయన ఇంట్రెస్ట్ అయ్యి. ఎలా ఉంటుంది సార్ ప్రసన్న కుమార్తో బాండింగ్ కానీ రైటింగ్ స్టైల్ కానీ? అంటే ఇంచుమించుగా ప్రసన్న కుమార్ గారితో నాకేంటంటే సేమ్ వేవ్ లెంత్లో ఉంటాం ఇద్దరు. అంటే ఇలాంటి కమర్షియల్ మీటర్ సినిమాలు రైటింగ్ సెషన్లో ఇద్దరం ఒకలాగా ఆలోచిస్తాం. నేను ఎలా డైలాగ్ వెర్షన్ ఆలోచిస్తున్నా ఆయన అలాగే ఆలోచిస్తాడు. సో అందువల్ల మా ఇద్దరికి బాగా సింక్. కొన్ని సందర్భాల్లో నైట్ ఈరోజు ఏదైనా ఒక స్క్రిప్ట్లో ఏదైనా సమస్య వచ్చి నైట్ ఇంటికి వెళ్ళిపోయా, మార్నింగ్ రాగానే ప్రసన్న గారు నాకు ఇలా అనుకున్నానంటే ఆయన పేపర్ తీసి చూపిస్తాడు, ఇగో నేను రాశాను అదే చూడండి అని. ఇలాగే అవాకైన సందర్భాలు చాలా ఉన్నాయి.
అందువల్లే ఆ సింక్ అలా నడుస్తూ ఉంది. మీరిద్దరు కలిసి ఒక ప్రమోషనల్ వీడియో కూడా చేశారు. ఆయన బస్తాల కింద రాసిస్తే తల కింద పెట్టుకుని తలగడ కింద అన్నారు. నిజంగా ఇలాంటి సినారియో నడుస్తుండదా? ఉంటుంది, సరదాగా ఉంటుంది సార్. మ్యాక్సిమం ఫన్నే. కాదు కదా నేను అనేది, ఆయన అంతంత రాసి తీసుకొస్తారా? బేసికల్గా ప్రతి రైటర్ కొంచెం ఎక్కువే రాస్తారు. దాన్ని మనం కట్ చేస్తూనే ఉండాలి డైరెక్టర్గా. ఇది ఇప్పుడుదే కాదు, ఎప్పుడు వాళ్ళు కూడా కావాలనే రాస్తారు. ఎందుకంటే ఏది నచ్చుద్దో డైరెక్టర్కి, ఏది నచ్చుద్దో ఒకటి రెండు రాస్తే ఏముంది, ఇందులో ఏది నచ్చితే అది పిక్ చేసుకున్నా, లేదా అన్నీ నచ్చినా ఓకే అనొచ్చు, అంతే కదండి. మనం ఏమి స్టఫ్ లేకుండా వెళ్ళి నాకు ఇది బాగాలేదు ఇంకోటి రాయి అంటే మళ్ళీ రాయడానికి పరిగెత్తే కన్నా ముందే ఒక 4 ఆప్షన్స్ ఇస్తే ఇంకా బెటర్గా ఉంటుంది కదా అని కొంచెం ఎక్కువ రాస్తారు రైటర్స్. కొంతమంది రైటర్లు స్టార్లు అయిపోయిన తర్వాత, వాళ్ళకి పేరు వచ్చిన తర్వాత డైరెక్ట్గా వాళ్ళు డైరెక్టర్లు అయిపోతున్నారు. అవును కదా, అలాంటప్పుడు రైటర్ల కొరత ఉంటుంది ఇండస్ట్రీకి. అవును, మీరు అది ఫేస్ చేస్తారా? రైటర్ల కొరత అంటే రైటర్లు చాలామంది ఉన్నారు సార్. రైటర్ల కొరత అంటే ఏం లేదు, రైటర్లు బ్రహ్మాండంగా ఉన్నారు, చాలా ఎక్సలెంట్గా రాసే రైటర్లు కూడా చాలామంది ఉన్నారు. తెలుసు కదా, మన ఇండస్ట్రీ అవకాశం రావాలి అందరికీ, అంతే కదా, దానికోసం వెయిటింగ్. ఒక్కోసారి ఒక్కొక్కరు అలా బ్రైట్గా పెరుగుతూ ఉంటారు. ఇప్పుడు కొత్తగా వస్తున్న జనరేషన్ పిల్లలు కూడా బ్రహ్మాండంగా రాస్తున్నారు, ఎక్సలెంట్గా రాస్తున్నారు. కొన్ని లవ్ సీక్వెన్స్ నేను అవి ఏమంటారు షార్ట్ ఫిల్మ్స్ ఇవన్నీ రిలీజ్ చేస్తుంటే చూస్తూ ఉంటాను. అవి ఎంత అందంగా రాశారా అనిపిస్తూ ఉంటుంది నిజంగానే. ఒక్కొక్కసారి అనిపిస్తుంది కొన్ని సీక్వెన్స్ వాళ్ళకి ఇద్దాం, ఇది ఒకటి నువ్వు రాయి తమ్ముడు చూద్దాం అనేసి. అలా కొన్ని రాసాం కూడా లేండి, కొన్ని అలా కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటాను నేను. తమ్ముళ్ళు అన్నది మీ ఊతపదమా? చిన్న పని తమ్ముళ్ళు అన్నది ఎక్కువ అలవాటు అయిపోయింది సార్. అది నాకు అది ఎప్పటి నుంచో ఇండస్ట్రీకి వచ్చినప్పుడు కాదు, ఫస్ట్ నుంచి అది అలవాటు. తమ్ముళ్ళు కాలేజీలో చదువుకున్న తమ్ముళ్ళు జూనియర్స్ని తమ్ముళ్ళు రండి, తమ్ముళ్ళు ఇది చేద్దాం అని. అది కొంచెం ఆపేసుకుందాం అనుకున్నా అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అది మైక్ ఇస్తే మీరు తమ్ముళ్ళు ఉన్నాయా మొదలెడతారు కదా అని వచ్చేస్తుంది. అది కూడా అందరికీ అలవాటు అయిపోయింది, మొత్తం ఆడియన్స్ కూడా. నేను ఇంకా మాట్లాడే ముందు తమ్ముళ్ళు అని అంటుంటారు వాళ్ళే. అది మంచి వర్డే కదా, మంచి ఆప్యాయంగా ఉంది, సూపర్. దానివల్ల ఓ బాండింగ్ ఫామ్ అవుతుంది, బాగుందిలే అనేసి నేను ఇంకా అలా. ధమాకా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో మీ కాన్ఫిడెన్స్ అది చూసి ఖచ్చితంగా ఇది ఏదో పెద్ద సినిమానే అవుతుంది అనుకున్నాను. అప్పటికి రవితేజ గారికి కూడా హిట్స్ ఏం లేవు. అవునవును, ఇదే చాలా గ్యాప్ తర్వాత ధమాకాతో హిట్ వచ్చింది. మీ ఎనర్జీ మీ స్పీచ్లో కనబడుతుంటుంది, కానీ అప్పుడప్పుడు అది కొంచెం మిస్ఫేర్ అవుతుంటుంది. అవునవును, అదే సార్. ఇప్పుడు ఎలాగంటే నాకు అర్థమైంది మీరు ఏమడుగుతున్నారో, అదే చెప్తా, క్లారిటీ ఇస్తాను. అది ఏంటంటే సార్, మేము కామెడీ డైరెక్టర్స్, మేము ఎక్కువగా ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి, కొంచెం హైగా ఉంటాయి. ఆ ఫ్లోలో గమక్కన ఒక్కోసారి ఒక 10 వర్డ్స్ టంగ్ స్లిప్ అయిపోతుంటాయి, ఇంటెన్షనల్గా రావవి, టక్కని టంగ్ స్లిప్ అయిపోతుంది. అప్పుడు మాకే అర్థమైపోయి అరే ఇదేంటి ఇలా వచ్చింది అనిపిస్తుంది, కానీ అప్పటికే వెళ్ళిపోద్ది. అది వన్స్ రిలీజ్ అయిపోయిన తర్వాత దాన్ని మనం ఆపలేము, ఇంకా సోషల్ మీడియా అంత ఫాస్ట్ ఉంది, ఆపలేము. అలాగే వెళ్ళిపోయింది సార్. అయినా సరే ఏదైనా బోల్డ్ అయితే వచ్చేసింది కాబట్టి అది రాంగే. సో కాబట్టి నేను దానికి రియలైజ్ అయ్యి వెంటనే సారీ చెప్పాను. వెంటనే మేము యూనిట్ అందరం షాకే, ఇదేంటిది దీనికి ఇంత వైరల్ అయింది అని అందరం కూడా పాపం ఇదేమో కదా. మా ఫ్యామిలీ బాగా ఎఫెక్ట్ అయిపోయారు, అంటే చాలా నీచంగా చెప్పారు ఈ మీడియా వాటిల్లో. ఇదేంట్రా ఎంత పేరు తెచ్చుకున్నావు డైరెక్టర్గా, అందరూ మంచి డైరెక్టర్ మీరు అని అంటుంటే ఒక్కసారి ఒక పదం నోట్లో నుంచి ఒక రాంగ్ వెళ్ళడం వల్ల ఇంత పెద్ద మాటలు నువ్వు పడాల్సి వస్తుంది చూసావా. ఇది నీ ఒరిజినల్ క్యారెక్టరా కాదు, అయినా భరించాల్సి వస్తుంది. మనకెందుకు ఇవన్నీ? ఆ మాట్లాడేటప్పుడే కొంచెం అలాంటివి మళ్ళీ దొరలకుండా మాట్లాడితే అయిపోద్ది కదా. సో కాబట్టి ఇంకెప్పుడు మా అమ్మ బాగా ఎఫెక్ట్ అయిపోయింది. ఒక 10 రోజులు పాపం హెల్త్ కూడా పాడైపోయింది. నేను ఇంకా ఆమె చూడలేకపోయాను. అంది వద్దు నాన్న, మంచి పేరు తెచ్చుకున్నావు డైరెక్టర్గా, ఫ్యామిలీ ఎవరు వచ్చినా సరే మీ సినిమాలు అవి బాగుంటాయండి, మేము బాగా అని అంటుంటారు. నేను ఎంత హ్యాపీ ఫీల్ అవుతుంటాను. అలాంటిది టీవీలో ఒక్కసారి అంటే అది నేను అసలు తీసుకోలేకపోయాను. నాన్న వద్దు మనకెందుకు అంటే, నువ్వు కావాలని అనలేదు కానీ బట్ ఆ వర్డ్ వచ్చేసింది చూసావా టక్ మన నోట్లో నుంచి. అది నిజం, అది నిజంగానే నీ క్యారెక్టరే అలాంటిది అయితే నువ్వు శిక్ష వేస్తే నువ్వు భరించు, తప్పు కాదు, నీ క్యారెక్టర్ అది కాదు. కానీ ఒక రాంగ్ వర్డ్ నోట్లోంచి వచ్చేస్తే దాని ఎఫెక్ట్ ఎంత ఉంటుందని చాలా మా అమ్మ చూసి భయం వేసింది నాకు. అమ్మ వద్దు ఇంకెప్పుడు మనకెందుకు రా నాయన ఇవన్నీ,
ప్రశాంతంగా మాట్లాడుకుని 2 సినిమా విషయాలు చెప్పుకుందాం చాలు అని అనుకున్నా. మీరు చేసిన చిన్న పొరపాటుకి ఇంట్లో వాళ్ళు కూడా సఫర్ అయిపోయారు. అంటే నేను చేసిన పొరపాటు కాదండి, అనుకోకుండా వచ్చిన ఒక వర్డ్, నోట్లోంచి జారిన ఒక వర్డ్ అంతే. ఇక మీద జాగ్రత్తగా ఉంటారండి, ఎందుకంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం ఎదుగుతున్న కొలది మనం మాట్లాడే మాటలు కానీ అన్నీ చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, అన్నీ చేయాలి. చాలా ఇంపార్టెంట్ అది. సీన్స్ రాసేటప్పుడు కూడా ఈ జాగ్రత్తలు తీసుకుంటారు సార్, ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ అన్నది కొంచెం బార్డర్ దాటినా మీరు అన్నట్టు తప్పుగా జనంలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. అవును, ఉంది. రాసేటప్పుడు కూడా అవును హాస్యాన్ని మ్యాక్సిమం సార్, మీరు నా సినిమాలు చూశారు కదా, ఎక్కడ కూడా ఎప్పుడు అలా అసభ్యకరమైనవి కానీ లేకపోతే హీరోయిన్కి ఒక అసభ్యకరమైన డ్రెస్లు వేయడం కానీ ఏమి ఉండవు. ఇప్పుడు ఎక్కువ మంది చాలామంది హీరోయిన్లు త్రినాథుడు ఎక్కిన సినిమాలు చేయాలని ఎందుకు అనుకుంటారంటే బాగా చూపిస్తాడు, తను ఓ పద్ధతిగా చూపిస్తాడు. ఇంకోటి ఏంటంటే ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అవుతాం మనం, ఆ ఇంట్రెస్ట్తోనే చేయాలని అనుకుంటుంటారు. ఒక సినిమా అయినా ఎప్పుడు ఎవరికి ఫోన్ చేసినా వెంటనే రియాక్ట్ అవుతారు. ఎప్పుడు కూడా నేను చేయనండి అని అనరు ఎవరు. నక్కిన నెరేటివ్స్ అని ఒక బ్యానర్ స్థాపించారు, ఎంతవరకు వచ్చినాయి ఆ పనులు ప్రయత్నం? అది ఏంటంటే సార్, నేను కొన్ని స్క్రిప్ట్లు నచ్చుతున్నాయి సార్, కానీ అది ఏంటంటే ఒక 3 కోట్లు 2 కోట్లు ఇంత బడ్జెట్లోనే చెయ్యాలి. ఇప్పుడు నేను డైరెక్షన్ చేయాలంటే అవ్వదు ఇప్పుడున్న బిజినెస్ దీనిలో. అలా మరి ఏమో బాగుంటున్నాయి స్క్రిప్ట్లు, పిల్లలు చాలా యంగ్స్టర్స్ అందరూ చేస్తున్న వాళ్ళు కూడా అంత యూతే, అప్కమింగ్ వాళ్ళే. సరే ఒక చిన్న మా ఫ్రెండ్స్ వాళ్ళు ఏదైనా ఒక చిన్న సినిమాలు చేద్దాం యూఎస్లో సెటిల్ అయినా నా ఫ్రెండ్స్ వీళ్ళందరూ అంటుంటారు. నేను ఎప్పుడు ఎవరిని ఎంకరేజ్ చేయను, కానీ వాళ్ళేమో నువ్వు కావాలనే నువ్వు మమ్మల్ని ఎంకరేజ్ చేయట్లేదు అది ఇదని కలిసినప్పుడల్లా నువ్వు అని అంటుంటారు. అంటుంటే ఇంకా అప్పుడు ఏం చేశానంటే ఒక చిన్న ప్లాట్ఫామ్ పెట్టాను సార్, ఎన్ఎన్ అని పెట్టి, నెక్స్ట్ నెరేటివ్స్ అని పెట్టి, దానిలో చిన్న బడ్జెట్స్ అన్నీ కూడా అంత అప్కమింగ్ వాళ్ళని పెట్టి టెక్నీషియన్స్ని మాత్రం నా ఫ్రెండ్స్ సర్కిల్లో ఉన్న పెద్ద టెక్నీషియన్లనే పెడుతున్నా, ఎందుకంటే వాళ్ళకి సపోర్టివ్గా ఉండాలని. పెట్టి మంచి సినిమాలో ఇప్పుడు ఒకటి కంప్లీట్ అయిపోయింది, చౌరీపాఠం అని, అదేమో రేపు April 18th రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం. ఇంకోటి అనకాపల్లి అని ఒక ఫిల్ము, అది ఒక 50% షూట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ రేపు ఒక 1 వీక్లో మళ్ళీ వాళ్ళు షూట్కి వెళ్తారు. సో చౌరీపాఠం చెప్పారు కదా, అది ఎప్పుడో కంప్లీట్ అయిపోయిందంట కదా? కంప్లీట్ అయిపోయిందండి. లేట్ ఎందుకైంది రిలీజ్ దీని మార్కెట్ తెలుసు కదా, అందరూ కొత్త వాళ్ళు, నా పేరు మీదే కనీసం ఎవరైనా ముందుకైనా వస్తున్నారు. సో కొంచెం ఆ తర్జన భర్జనలు జరుగుతూ ఉన్నాయి. తెలుసు కదా చిన్న సినిమాకు ఉన్న బాధలన్నీ కూడా, ఎంత త్రినాథరావు నక్కినా ఉన్నా సరే నమ్మకం అన్నది ఒక సక్సెస్ వస్తే కానీ రాదు. ఆ సక్సెస్ వచ్చేటంతవరకు బాధ డైరెక్టర్గా ఓకే, ప్రొడ్యూసర్గా అది కూడా ఒక సక్సెస్ రావాలి. అది వచ్చేంత వరకు అది నాకు ఫస్ట్ ఫిల్మ్ కింద లెక్క యాజ్ ఎ ప్రొడ్యూసర్. కానీ ప్రొడక్షన్ అది డైరెక్టర్గా మంచి ఫేజ్లో ఉన్నప్పుడు, ఇంకొంచెం పై స్టెప్కి వెళ్ళాలనుకున్నప్పుడు ఈ ప్రొడక్షన్ అది కొంచెం నేను చేయను సార్, మా తమ్ముడు. అవునా? అంతా తమ్ముడే చూసుకుంటాడు, నేను ఏం ఉండదు. నేను ఓన్లీ ఆ స్క్రిప్ట్ వరకు కూర్చుంటాను, తర్వాత అంతా అయిపోయాక ఎడిట్లో కూర్చుంటాను. ఒకవేళ ఏమైనా నచ్చకపోతే ఇది ఇంకోసారి తీయండి తమ్ముడు, లేకపోతే ఇది ఇంకోటి ఇక్కడ ఏదైనా చెయ్యండి, రైటింగ్ రాసి వినిపించి ఇది ఒకటి వెళ్ళండి, అంతేగాని అంత తమ్ముడే చూసుకుంటాడు. అసలు నేనేం చేయను. అది మజాకా సినిమా విషయానికి వస్తే బడ్జెట్ ఏమైనా ఎక్కువైందండి చివరి నిమిషంలో? అనుకున్న బడ్జెట్కి చివరి మజాకా మాత్రం అనుకున్న అంటే ప్రొడ్యూసర్లు అనుకున్న బడ్జెట్కి కొంచెం ఎక్కువైంది, నేను అనుకున్న బడ్జెట్కి కాదు. వాళ్ళు ఒక బడ్జెట్ వేసుకొని ఇందులో ఫినిష్ చేయాలనుకుంటారు కదా, ఆ బడ్జెట్ కన్నా కొంచెం ఎక్కువైంది. మరి ఓవర్ అవ్వలేదు కానీ కొంచెం ఎక్కువైంది. జీవులతో ఈ విషయంలో ఏమైనా ఇబ్బంది ఏమైనా వచ్చిందండి? ఏం లేదండి, అంత ప్రశాంతం. జీవాలు ఫస్టే దీనికి ఓకే చేశారు కదా, అదే ఈ సినిమా అడ్వాంటేజ్. ముందే వ్యాపారంతోనే స్టార్ట్ అయింది సినిమా. ఫస్ట్ బిజినెస్ క్లోజ్ అయిన తర్వాత సినిమా స్టార్ట్ అయింది. అంతే, అంటే అది గుడ్ సైన్ యాక్చువల్లీ. ఈరోజు ఉన్న సిచ్యువేషన్లో బిజినెస్తో సినిమా రిలీజ్ అవ్వడం అన్నది వెరీ గుడ్ సైన్. అంతే కదా సార్? అంతే, అది సక్సెసే కదా. అవును. అసలు సినిమా రిలీజ్ అయిన తర్వాత, సినిమా మొత్తం అయిపోయిన తర్వాత రిలీజ్కి ముందు వరకు కూడా బిజినెస్ అవ్వట్లేదు, ఓటీటీలు ఇబ్బంది పెడుతున్నాయి. అలాంటి టైంలో ముందే మీరు క్లీన్గా అంతా అయిపోయిన తర్వాత అంతా అయిపోయి, అది చాలా మంచి సైన్, గుడ్ సైన్. అంటే ఇలా సినిమాలు చేస్తే హ్యాపీ, అందరూ హ్యాపీ. సినిమా సక్సెస్ అవ్వాలి ఏదైనా సరే, హిట్ అయితే ఇంకా హ్యాపీ.
బాలకృష్ణ గారి డైలాగ్ ఉంది టీజర్లో, మంచి కిక్ ఇచ్చింది ఫ్యాన్స్కి, నందమూరి ఫ్యాన్స్కి. అందరూ నేనేమనుకున్నానంటే కొంచెం భయపడ్డాం. మేము రైటర్ చెప్పాడు నాకు, మా ప్రొడ్యూసర్ కూడా ఓకే అన్నాడు, నేను కొంచెం భయపడ్డా. కానీ అందరూ పాజిటివ్గా తీసుకున్నారు, చాలా పాజిటివ్గా తీసుకున్నారు, అంత ఏం లేదు. నేను అనుకున్నా అమ్మ ఓకే బాలయ్య ఫ్యాన్స్ అందరూ పాజిటివ్గా తీసుకున్నారు. బాలయ్య బాబు గారి ఫ్యాన్స్ కదా, అందరు ఫ్యాన్స్ పాజిటివ్గా తీసుకున్నారు. ఓకే మంచిగా. అంటే నాకు ఇదే అడ్వాంటేజ్ సార్. నేను ధమాకా తీసేటప్పుడు సార్ రవితేజ గారి ఫ్యాన్స్ ఉండేవాళ్ళు. అయితే వన్స్ ట్రైలరు టీజరు ఇవన్నీ రిలీజ్ అవుతూ వస్తున్న కొద్ది సోషల్ మీడియాలో కామెంట్స్ చూస్తే అదేంటో మరి నాకు మాయలాగా ఉంటుంది సార్. ప్రభాస్ గారి ఫ్యాన్స్, మహేష్ బాబు గారి ఫ్యాన్స్, నందమూరి ఫ్యాన్స్, చిరంజీవి గారి ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్, ఎంతమంది హీరో ఉన్నారో అందరు ఫ్యాన్స్ సపోర్ట్ చేశారు సార్ దానికి. అంటే దాన్ని ఒక యూనివర్సల్గా ఉంచారు కానీ ఇండివిజువల్గా తీసుకోలేదు. సో నాకు అదే అనిపించింది నిజంగా. అది మరి నిజంగా అలాగా వాళ్ళందరూ ఒక ప్లాట్ఫామ్ మీద రావడం అది గుడ్ సైన్. ఎప్పుడు నా సినిమాలకి అన్నిటికీ భగవంతుడి దయ వల్ల అందరూ ఇంట్రెస్ట్ అంటే నచ్చుతాయి సార్. నిజంగా నా అదృష్టం అది. రావు రమేష్ గారు ఎంతవరకు హెల్ప్ అయ్యారండి ఈ సినిమాకి, ఈ ప్రాజెక్ట్? చాలా చాలా హెల్ప్ అయ్యారు చాలా. ఎందుకంటే ఈజ్ ఏ గుడ్ యాక్టర్, అందులో డౌటే లేదు అసలు. కాకపోతే ఈ సినిమాకి ఇంకా కొంచెం ఓల్డ్గా యాక్ట్ చేయాలి, యంగ్గా యాక్ట్ చేయాలి, 2 వేరియేషన్స్ ఉన్నాయి. సో ఆ 2 వేరియేషన్స్ ఆయన బాగా మెయింటైన్ చేశారు. అండ్ అట్ ద సేమ్ టైం ఒక సాంగ్ కూడా ఉంది, స్టెప్పులు కూడా. స్టెప్పులు పాపం రిహార్సల్స్కి వచ్చి ఆ ట్రాక్ ఫ్యాంట్ అది వేసుకొని వచ్చి రిహార్సల్ అయ్యారు. కొంచెం ఆయన ఎందుకో ఈ సినిమా కొంచెం తనకి ఓన్ చేసుకొని కొంచెం ఎక్స్ట్రా కేర్ తీసుకున్నారు బాగా. అది కనపడుతుంటుంది నిజంగానే. ఒక క్యారెక్టర్ని ఓన్ చేసుకుంటే స్క్రీన్ మీద వాళ్ళ ప్రెజెన్స్లో కనిపిస్తుంది. ఆ ఇంట్రెస్ట్ లేకపోతే ఏముందిలే అన్నట్టు ఉంటుంది. ఆ ఇంట్రెస్ట్ ఉంటేనే చేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది. ఈ సినిమా కూడా ఏంటి పార్ట్ 2 ప్లాన్ చేశారంట? చేద్దామని ప్రొడ్యూసర్లు అడుగుతున్నారు సార్. చేద్దాం సార్ మజాక పార్ట్ 2, ఎందుకంటే దీనికి చేసే అవకాశం కూడా ఉంది, చేయొచ్చు. సో అవునా అనేసి జనరల్గా సక్సెస్ అయ్యాక కదా ప్లాన్ చేసుకుంటారు. మళ్ళీ నేనన్నాను నాకు అనౌన్స్ చేసేసి మరలా అది చేయలేక అది నాకు ఇష్టం ఉండదండి, ఈ విషయం మనం రిలీజ్ అయ్యాక మాట్లాడుకుందాం. అంటే నువ్వు నేను భయపడలేదు, సినిమాని రిలీజ్ చేసేద్దాం, చేసాక మంచిదే కదా చేస్తే అని. నువ్వు ఇంట్రెస్టా కాదా అని అడిగారు. నేను ఇంట్రెస్టెడే, అదేం లేదు, చేద్దాం, తప్పకుండా చేద్దాం అన్న. రవితేజ గారితో ఇంకో సినిమా కూడా ఉంటుందండి? అవునండి, ఎప్పటి నుంచో అనుకుంటున్నాం డబుల్ ధమాకా చేయాలని. చేయాలి అది. అది స్క్రిప్ట్ రెడీగా ఉందండి? అయిపోతుందండి, చేస్తున్నాం. దాని మీద కాన్సన్ట్రేట్ చేసాం. ప్రొడ్యూసర్ రవితేజ గారికి కూడా, ఆయనకు కూడా ఇంట్రెస్ట్. అండ్ ప్రొడ్యూసర్స్ కూడా అందరు ప్రొడ్యూసర్లు అడుగుతున్నారు అది పడితే బాగుంటుంది అని. దాని మీద నెక్స్ట్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ దాని మీద చేస్తాం. అంటే హవీష్తో ఏమైనా సినిమా ప్లాన్ చేస్తారా? హవీష్ గారు వాళ్ళ నాన్నగారు నాకు బాగా పరిచయం సార్. ఎప్పటి నుంచో అడుగుతూ ఉన్నారు, మంచి స్క్రిప్ట్ ఏమైనా అయితే చేద్దాంలేండి, నాకు అలాంటి వేరియేషన్స్ ఏం లేవు, ఒకవేళ నిజంగా అలాంటివి దొరికితే ఎప్పుడైనా ఆ టైంలో ఫ్రీగా ఉంటే అది డెఫినెట్గా చేద్దాంలేండి, ఇప్పుడు మీరేం టెన్షన్ పడకండి మీ కొడుకు గురించి అని ఒక మాట ఇచ్చాను ఆయన. ఆ మాట అది కంపల్సరీ. మంచి స్క్రిప్ట్ వింటున్నారు కానీ ఒక మంచి స్క్రిప్ట్ దొరకాలండి, ఏది పడితే చేయకూడదు. మళ్ళీ ఇంకోటి, మీ అబ్బాయిని చేయాలంటే మళ్ళీ హిట్ కొట్టాలి, హిట్ కొట్టే స్క్రిప్టే చేయాలి. మీకు డబ్బు ఉంది లేదన్నట్లా, డబ్బు ఉంది కానీ డబ్బు ఒకటి కౌంట్ అవ్వదు సార్. సినిమా అంటే సినిమా అనేది డబ్బుతో ఎప్పుడు కౌంట్ అవ్వదు. దాని తగ్గ స్క్రిప్ట్ అన్నీ సెట్ అవ్వాలి. సెట్ అయ్యేటప్పుడు కంపల్సరీ చేద్దాంలేండి. ముహూర్తం కూడా అయిపోయిందంట కదా? లేదు, ముహూర్తం ఏం లేదు. వాళ్ళు ఏదో ఎవరో వాళ్ళ పంతులు గారు ఏదో పూజ ఏదో అదేదో అంటారు కదా, ముహూర్తం, పూజ చేసుకున్నారు. చేసుకుని టైటిల్ కూడా బయటకు వచ్చింది, యురేకా అని ఏదో పెట్టారు కాదా? అది ఎవరో రాసేస్తున్నారంటే ఇష్టం వచ్చినట్టుగానే కాదు, అన్ని నిజాలు కాదు. కాకపోతే ఆ బ్యానర్ చాంబర్ ఫోన్ చేయండి, యురేకా టైటిల్ ఏమైనా రిజిస్టర్ అయిందా అని. కాకపోతే ఆ బ్యానర్లో హవీష్ హీరోగా మీ డైరెక్షన్లో ఒక సినిమా ఉంటుంది. అది ఎప్పుడో తెలియదు. ఉంటుంది. ఎందుకంటే ఆయన మాట ఇచ్చాను, నేను మాట ఇస్తే చేస్తా 100%. అదిగా సార్, పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నారు, 100 కోట్ల సినిమా చేస్తున్నారు, పెద్ద హీరోలతో సినిమా చేస్తున్నారు, మళ్ళీ ఒక కొత్త హీరో ఉంది సార్. మనకు నచ్చిన సినిమాని అదే అంటున్నాను, నాకు నచ్చితే నేను చేయాలి, తప్పే ఉంది అంటున్నా. అందరితో చేయాలి సార్. మొత్తం
నేను ఎప్పుడు అదే అంటే నాకు స్క్రిప్ట్ అప్పుడు అలా కాదు సార్. నేను ఈ సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడు అందరూ అదే రాశారు. ఈయన ఏంటి సందీప్తో ఏంటి ఇది చేస్తున్నాడు. ఈరోజు ఏమంటున్నారు, సందీప్తో ఎక్సలెంట్ చేశారు, సినిమా అదిరిపోయిందని అంటున్నారు. అంతే కదా సార్. అదేం లేదు సార్. అందరూ ఇప్పుడు నేను కొత్త డైరెక్టర్ నేను చెప్పి నాకు హీరోలు డేట్లు ఇవ్వకపోతే ఈరోజు ఈ స్థాయికి వచ్చేవన్నా. హీరోలు ఎక్కడో కొత్తోడైనా సరే నాకు అవకాశం ఇవ్వబట్టే కదా సార్ ఈరోజు ఈ స్థాయికి వచ్చాను. మూలాలు మర్చిపోవట్లేదు. అది ఇమ్మీడియట్గా ఏం సినిమా సార్? ఇమ్మీడియట్గా అయితే ప్రస్తుతానికి మన దిల్ రాజు గారు అండ్ వైష్ణవ్ కృష్ణ గారు ఉన్నారు కదా, వాళ్ళ కాంబినేషన్లో ఒకటి చేయాలి. దానికి ఆల్మోస్ట్ స్క్రిప్ట్ అంతా రెడీ అయిపోయినట్టే. నెక్స్ట్ దాని మీద కూర్చోవాలి. తర్వాత మైత్రి మూవీస్ కూడా చేయాలి. ఎవరు హీరో? ఎవరన్నా అది చెప్తానండి. ఇంకా దిల్ రాజు గారి బ్యానర్లో ఎవరు హీరో? అదే చెప్తాను అది త్వరలో. కూడా చెప్తారు. రైట్ సార్, మజాకా పెద్ద హిట్ కావాలి. మీరు అనుకున్న లక్ష్యాలు నెరవేరాలని కోరుకుంటున్నాను. నమస్తే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. నమస్తే.